లేమన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయం. అనుదిన ధ్యానములు. డిసెంబర్ 10. నిజమైన భక్తి. నీవు భూలోకమందు దేని బంధించదువో అది పరలోకమందును బంధింపబడను, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. మత్తయి సువార్త 16వ అధ్యాయము 19వ వచనం. మన దేశంలోని యాత్రా స్థలాలను ఆవరించి ఉన్న అంధకార శక్తులను మనము ఎందుకు బంధించలేకపోతున్నాము? ఆయనను బయలుపరచుకొనడానికి దేవుడు అనేక మార్గాలను కలిగి ఉన్నాడు. మనము చాలా చిన్న మనసుతో ఉంటున్నాము. చిన్న చిన్న జయములకే మనము తృప్తిపడి పోతూ ఉంటాము. యెహోవా నామము తెలియని దేశంలో ఏలియా ప్రార్థనలో జయము సాధించాడు. యెహోవాయే దేవుడని ఆ ప్రజలకు రుజువు చేసి చూపించాడు. దేవుడు చేయు వాటిని మనము నిర్ణయించలేము. ఆయన మార్గాలు అపరిమితములు. అవసరతకు తగిన విధంగా మన ఆత్మలు, హృదయాలు లేవు అని నేను భావిస్తున్నాను. దానియేలు ప్రార్థించగా దేవుడి బానిసత్వము నుండి ఆ ప్రజలను విడిపించాడు. అట్లే విగ్రహారాధన అను భయంకరమైన బానిసత్వం నుండి మన ప్రజలు ఎందుకు విడిపింపబడలేరు? మీ బిడ్డలు యేసుక్రీస్తును మీ జీవితాలలో చూడలేకపోయినట్లయితే మీ విశ్వాసం యొక్క ఆచరణలో ఏదో పెద్ద తప్పు ఉన్నట్లు లెక్క. యేసుక్రీస్తును మీ జీవితాలలో మొట్టమొదటిగా చూడవలసిన వారు మీ పిల్లలే. మా తండ్రి దేవునితో నడుస్తున్నాడు, మా తల్లి దేవునితో నడుస్తున్నది అని పిల్లలు చెప్పాలి. క్రీస్తును దాచిపెట్టలేము. భూమిని వణికించినవి 3 కలవు, అది మోయలేనివి 4 కలవు. అవేవనగా రాజరికమునకు వచ్చిన దాసుడు, కడుపు నిండా అన్నము కలిగిన మూర్ఖుడు. సామెతలు 30:21-22. అనేకులకు తిండి, డబ్బు విస్తారముగా ఉంటాయి, కానీ దైవభయము లేకపోవట చూచినప్పుడు నేను ఎంతో విచారిస్తాను. దాసులకు దాసుని మనసు ఉంటుంది. దాసుని మనసు ఏమిటి? నాకెంత జీతం వస్తుంది? అటువంటి వ్యక్తులను సువార్థికునిగా చేస్తే వారు ఏమీ చేయలేరు. ఆయన చుట్టూ 100 లేక 200 మంది చేరేంత వరకు కష్టపడి పనిచేస్తాడు. ఎప్పుడైతే తనకు పర్వాలేదులే అనుకుంటాడో అప్పుడు ఆయన ఆసక్తి తగ్గిపోయి ప్రార్థనలో దిగజారిపోతాడు. ఎందుకు? తన యొక్క ఉద్దేశం నెరవేరినట్లుగా భావించుకుంటాడు. అది దాసుని మనస్సు. అలాంటి దాసులుగానే మనము ఉంటే ఈ దేశ ప్రజలకు యేసును చూపించలేము అని నేను భయపడుచున్నాను. జాషువా డానియల్ గారు.